యూనివర్స్ కనెక్ట్ అయి ఉంది అని తెలియజేసే సంకేతాలు, మీరు హై వైబ్రేషన్ లో ఉన్నారు అని తెలియజేసే సంకేతాలు, అలాగే మీ చక్రాస్ మెడిటేషన్ చేస్తుంటే మీ శరీరంలో శక్తి కేంద్రాలు అయినా చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి అని తెలియజేసే సంకేతాలు, ఈ మూడు కూడా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి కనిపించే కామన్ సంకేతాలు ఒక 5 ఉన్నాయి. ఆ 5 నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎప్పుడు ఆఫ్ నేర్చుకుని వీడియోని స్టాప్ చేయొద్దు, పూర్తిగా నేర్చుకోండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మరొక విషయం, చక్రాస్ అనేవి మరి డీప్ గా డెప్త్ గా మీరు ఫోకస్ చేసే అంత లా ఆఫ్ అట్రాక్షన్ మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరగడానికి అవసరం లేదు. మీరు స్పిరిచువల్ గా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా బాగా ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ తోటి మీరు కనెక్ట్ అవ్వండి. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా కుండలిని అవేకనింగ్ జోలికి వెళ్ళొద్దు, చక్రాస్ కనెక్షన్ డీప్ గా డెప్త్ గా వెళ్ళొద్దు అని చెప్తారు. కారణం, వాటి వల్ల కొంతమందికి తెలిసి తెలియకుండా కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఒకరి ఆధ్వర్యంలో, అది కూడా చాలా సాధన ఉన్న వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో చేయడం అనేది మంచిది. అయితే నేను మనకి కమింగ్ డేస్ లో ఒక క్లాస్ ని స్టార్ట్ చేస్తూ చక్రాస్ మీరు కుండలిని అవేకనింగ్ చేసి అంత డీప్ కి వెళ్లకుండా జస్ట్ మీ మనీ కనెక్షన్ కోసము మీరు సీడ్ మంత్రాస్ ని కరెక్ట్ గా ఎలా పలకాలి, నా ఎక్స్పీరియన్స్ లో నేను ప్రాక్టీస్ చేసినంత వరకు బాడీని వైబ్రేట్ చేయడానికి, మీరు మినిమం ఎనర్జీస్ తో యాక్టివేట్ అవ్వడానికి ఏ విధంగా చేయాలి అనేది నా గైడెన్స్ తో నేను నేర్పించడం జరుగుతుంది. చక్రాస్ ఒకటే కాదు, మనీ విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, హోపోనోపోనో ప్రాక్టీస్ మీ లైఫ్ కి ఉపయోగపడి మీ వైబ్రేషన్ పెంచే విషయాల్ని మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ లో నేను షేర్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఈ క్లాస్ బ్రహ్మ ముహూర్తంలో ఉంటుంది కాబట్టి పవర్ఫుల్ గా ఈ క్లాస్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది దీని యొక్క ప్రభావం ఏ విధంగా మీ లైఫ్ లో ఉంది అనేది. చక్రాస్ బ్యాలెన్సింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు, చక్రాస్ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు చాలా మంది మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అసలు యాక్టివ్ అయ్యాయా లేదా అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. చక్రాస్ యాక్టివేషన్ అయిన వాళ్ళకి, యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అండ్ హై వైబ్రేషన్ లో ఎప్పుడు ఉండే వాళ్ళకి కామన్ గా ఒక 5 సైన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇది, యానిమల్స్ మీతో చాలా బాగా కనెక్ట్ అవుతాయి. మామూలుగా అయితే వేరే వ్యక్తులను చూస్తే బెదిరిపోవడము, లేకపోతే అరవడము, లేదా డిఫరెంట్ గా చూడడము చేసే యానిమల్స్ యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి, హై వైబ్రేషన్ లో ఉన్న వాళ్ళకి, చక్రాస్ ఆల్రెడీ బ్యాలెన్సింగ్ లో ఉన్న వాళ్ళకి యానిమల్స్ అనేవి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఎప్పుడైనా ఈ సంకేతం కనిపిస్తే మీరు 100% ఫిక్స్ అయిపోవచ్చు, మీరు యూనివర్స్ కనెక్షన్ లోనే హై వైబ్రేషన్ లో ఉన్నారు అని. ఇది ఒక కామన్ సైన్. హై వైబ్రేషన్ లో ఉన్నప్పుడు మీకు కలిగే మరొక ఎక్స్పీరియన్స్, మరొక సంకేతం ఏంటి అంటే, ఎంతమంది పబ్లిక్ లో ఉన్నా మిమ్మల్ని చాలా డిఫరెంట్ గాని, ఎక్కువ మంది అట్రాక్టివ్ గాని చూస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఎందుకు చూస్తున్నారో అర్థం కాకుండా మీ వైపే ఎక్కువగా చూడడము, మీరు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మళ్ళీ పక్కకి చూడడము, అలా ఎక్కువగా మిమ్మల్ని చూడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో తెలియని ఒక శక్తి అనేది, ఒక ఎనర్జీ అనేది, ఒక హై వైబ్రేషన్ అనేది వాళ్ళ కళ్ళని మీ వైపు టర్న్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. పబ్లిక్ లోనే కాదు, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళినా మీరు సెపరేట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు. సో అలా బిహేవ్ చేసినప్పుడు, కొత్త వ్యక్తులు మిమ్మల్ని డిఫరెంట్ గా చూసినప్పుడు, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైనా మిమ్మల్ని డిఫరెంట్ గా చూసినప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని. మీరు ఒక అట్రాక్టివ్ కనెక్షన్ తో మీ చుట్టూ ఒక ఎనర్జీని, ఫీల్డ్ ని క్రియేట్ చేసుకున్నారు అని. చక్ర బ్యాలెన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. మూడవది, కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు గనక కనెక్ట్ అవుతే సంబంధం లేకుండా మీరు ఎవరు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా మీకు వాళ్ళ సమస్యల్ని ఆపకుండా చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళ స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని చూడగానే వాళ్ళకి గతానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ, అవి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బయటకు వచ్చేస్తున్నాయి, మీతో అన్ని చెప్పేయాలనిపిస్తుంది వాళ్ళకి అంటే దాని అర్థం మీరు యూనివర్స్ కనెక్షన్ లో ఉన్నారు అని, అట్ ద సేమ్ టైం మీరు హై వైబ్రేషన్ లో ఉన్నారు అని, అట్ ద సేమ్ టైం చక్రాస్ బ్యాలెన్స్ లో ఉన్నాయని అర్థం. ఇలాంటి వాళ్ళు ఎక్కడ
మనీ కనెక్షన్ లో లోటు లేకుండా ఉంటారు. ఎందుకంటే చక్రాస్ అనేవి బ్యాలెన్స్ లో ఉంటాయి. మెయిన్ గా మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఈ 3 చక్రాస్ కూడా బేస్ చక్రాస్ అనేవి బ్యాలెన్స్ లో ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళలో పనిచేయవు. కాబట్టి ఎదుటి వాళ్ళు, కొత్త వాళ్ళు మీకు బాగా అట్రాక్ట్ అయిపోతూ మీకు వాళ్ళ స్టోరీస్ మీ గురించి ఏమి ఆలోచించకుండా, వాళ్ళు ఏం భయపడకుండా చెప్పేస్తూ ఉంటారు. 4th మీలో మీరు నడుస్తున్నప్పుడు, మీరు ఆలోచిస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక శక్తి అనేది, మీకు ఒక ఎనర్జీ అనేది డిఫరెంట్ గా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంతకు ముందు నేను ఇలా లేను, ఇప్పుడు ఏదో తెలియని గట్ ఫీలింగ్, నాలో ఏదో తెలియని ఒక సంతోషము ఉంది అనే భావం మీకు క్రియేట్ అవుతుంది. మీ బయట ప్రపంచంలో ఏం ఉన్నా ఏం లేకపోయినా కానీ ఒక గట్ ఫీలింగ్ తో పాటు ఒక ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది మీరు సెన్స్ చేయగలుగుతారు. అది కూడా మీరు నడుస్తున్నప్పుడు ఎక్కువగా మీరు సెన్స్ చేయగలుగుతారు. ఎవరికైనా ఇలాంటి భావం కలుగుతుంది అంటే మీరు హై వైబ్రేషన్ లో ఉన్నారు. ఒకటి గట్ ఫీలింగ్ అనేది మీకు వచ్చింది అంటే మీరు యూనివర్స్ కనెక్షన్ తో పాటు చక్రాస్ బ్యాలెన్స్ లోకి వచ్చారు అని అర్థం. అందుకనే అలాంటి సమయంలో మీరు ఏవైనా ఒక వర్క్ చేయాలని ఎంటర్ అయినప్పుడు ఆ పనుల్ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి సక్సెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మనీ కనెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి, మీరు హై వైబ్రేషన్ లో ఉన్నారు, యూనివర్స్ కనెక్షన్ మీకు ఉంది అని తెలియచేసే కామన్ సంకేతం మరొకటి 5th టాక్సిక్ పీపుల్ ఎవరైనా మీతో మాట్లాడినా, మీ దగ్గరికి వచ్చినా, లేదా వాళ్ళ దగ్గర ఒక 5 minutes మీరు ఏం మాట్లాడకుండా టైం స్పెండ్ చేసినా మీకు ఒక రకమైన ఇరిటేషన్, చిరాకు, కోపం వచ్చేస్తూ ఉంటాయి. ఎవరినైనా మీరు సంబంధం లేకుండా చిరాకు పడుతున్నా లేదా కోపపడుతున్నా, వాళ్ళ మీద మీకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తున్నా, టాక్సిక్ పర్సన్స్ కి, మెయిన్ గా అందరికీ కాదు, ఓన్లీ విషపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు, అంటే ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తూ, ఎప్పుడు ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ, తిడుతూ, చిరాకు పడుతూ గతంలోనే జీవిస్తూ ఉండే వాళ్ళని అర్థం. అంతేకాదు ఎదుటి వాళ్ళని ఎక్కువగా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడే వాళ్ళు. అలాంటి వ్యక్తులు గనక మీ దగ్గర ఉన్న, మీ కనెక్షన్ లో ఉన్న, మీరు అస్సలు ఇష్టపడరు. అలాంటి వ్యక్తుల్ని మీకు చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అలా మీరు ఇరిటేట్ అవుతున్నారు అంటే దాని అర్థం మీ చక్రాస్ బ్యాలెన్స్ లోకి రావడమే కాదు, మీరు యూనివర్స్ కనెక్షన్ లోని మీ ఫ్రీక్వెన్సీస్, మీ వైబ్రేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయని అర్థం. ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక కేర్ తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ టాక్సిక్ ఎనర్జీతో కనుక కనిపిస్తే వాళ్ళని మార్చడానికైనా ప్రయత్నించండి, లేదా వాళ్ళకి ఇండైరెక్ట్ గా పాజిటివ్ ఎమోషన్స్ ని మీరు ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు చేసేలాగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. అంతేకాని ఆ టాక్సిక్ పర్సన్స్ కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, లేకపోతే మీకు బాగా దగ్గర వాళ్ళైతే వాళ్ళతో మీరు ఇబ్బంది పడుతూ వాళ్ళని ఎప్పటికప్పుడు తిట్టుకుంటూ ఉండొద్దు. మీ చక్రాస్ బ్యాలెన్స్ వల్ల ఈ ఇరిటేషన్ అనేది వస్తుంది. బయట వాళ్ళైతే అక్కడితో వాళ్ళని అవాయిడ్ చేసేయండి, కానీ మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు, స్ట్రైన్ అవ్వద్దు. ఇది ఒక సంకేతం మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయ్యాయి అని, మీ వైబ్రేషన్ హైలో ఉంది అని, వాళ్ళ వైబ్రేషన్ మీకు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీకు ఇరిటేషన్ అనేది వస్తుంది అని. ఈ 5 కామన్ గా మీలో ఎవరిలో అయినా ఉంటే ఆల్రెడీ మీరు ఒక హై వైబ్రేషన్ కి వెళ్ళిపోయిన వ్యక్తులని అర్థం. సో అందుకని మీలో ఉన్న మేనిఫెస్టేషన్ పవర్ ని ఉపయోగించుకుంటూ మీ భవిష్యత్ ని బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకోండి. గతం గురించి లేదా ప్రస్తుతంలో ఉన్న నెగిటివ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ 5 సంకేతాలని ఆల్రెడీ మీలో గమనించారనేది నాకు కింద కామెంట్స్ లో షేర్ చేయండి. మన ఛానల్లో ఇలా చాలా ఇన్ఫర్మేషన్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్ లో స్టార్ట్ అవబోతున్న మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ క్లాస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 28 days ఉంటుంది కాబట్టి మీరు ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండగలుగుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నమస్తే.